హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నపూర్ణ భీమన. వీడియో వచ్చేసి భద్రాచలం అండి. ఇది భద్రాచలం స్వామివారి కొండపై అనమాట. సెల్ అయితే లోపల పట్టుకెళ్ళినవారు కదండి, అందుకే మ్యాక్సిమం వీడియో చుట్టుపక్కల సరౌండింగ్ అంతా వీడియో షూట్ చేశాను. నిజంగా ఆ రోజు చాలామంది జనం ఉన్నారండి. రోజుకో అవతారంలో స్వామివారు మన దర్శనమిస్తున్నారు. ఎంతో రంగరంగ వైభవంగా జరిగినాయండి. పర్ణశాల కూడా వెళ్ళామండి. పర్ణశాలలో సీతమ్మ తల్లి వారు నారచీర గుత్తులు అవన్నీ అయితే వీడియోలో ఉన్నాయండి. వీడియో పూర్తిగా చూడండి. మొత్తం పర్ణశాల భద్రాచలం అన్నీ అయితే ఉంటాయండి. నాకు కొంచెం అయితే రొంప ఫేవర్గా ఉందండి. మీరు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు నా వైపు తిరగండి, మీరు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా నా వైపు తిరగండి. ప్రతి ఒక్కరు కూడా సీతారాములు అని మనసులో తలుచుకొని మీరు రెండు చేతులు కట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అదేం లేదు, మీరు ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఇక్కడ మీరు ఎలా నిలబడతారో వాళ్ళ దృష్టి కూడా మీరు అలాగే కనబడతారు, ప్రతిగా ఏం కనబడదు. మరి ఇలా ఉంటేనే మీకు మంచిది. మీరందరూ ఇక్కడ సీతమ్మవారు ఆరేసుకున్న చీర గుర్తులు చూడడానికి వచ్చారా? అవునండి. కానీ ఇక్కడ చీర గుర్తులు చూడాలంటే ఈ రాతి మీద చీరలతో పాటు చూడాల్సిన గుర్తులు ఉంటాయి, తెలుసుకోవాల్సిన గుర్తులు ఉంటాయి. మీ కళ్ళకి కనిపించట్లేదు కదా అని మనుషుల మాటలు లెక్క చేయకుండా మీరు తొక్కేస్తాం తిరిగేస్తాం అనుకుంటే మాకు ఇబ్బంది ఏం రాదు. ఎందుకంటే ఇవి భౌతిక స్థలాలు కాబట్టి మీకు తెలిసి తెలియక ఏ చిన్న తప్పు చేసినా మీరు తప్పు చేసామని చూపిస్తే స్థలాలు. అందుకే మిమ్మల్ని అంత దూరంగా నుంచోబెట్టి మరి ఎక్కడ ఏ గుర్తులు ఉన్నాయో అవన్నీ మీకు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తామో దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి. ఈ రాతిగా చివర మనిషి ఉన్న చోట సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులు ఉంటాయి. ఈ అడవిలో అమ్మవారు కట్టుకున్న మీ నార వస్త్రాలు కాబట్టి ఆ నార చీరల రాయి మీద ఆరేస్తే రాయి 5 రంగులతో మారిపోయి ఆ చీర గుర్తులు చూడాలంటే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి. ఇక్కడ మధ్యలో పసుపు కుంకుమ పూలు కనబడుతున్నాయి రాయి మీద. అక్కడ రాములు వారు సీతమ్మ వారి అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి కాలక్షేపంగా ఆడుకున్నారంట. ఆ ఆట పేరు వామన గుంటలు అంటారు. అవి కూడా 7-14 గుంటలతో ఉండేవి. స్వయంగా రాములు వారు తయారు చేసుకున్నారు. అంత కష్టపడి ఎంతో ఇష్టంగా తయారు చేసి పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉన్న పలక ఒక మనిషి రాతి మీదకి వచ్చి వీళ్ళ రాక వల్ల ఈ రాతి మీద ఏమైనా సత్యం ఉందా లేదా, ఈ రాతి మీద ఉన్న వాళ్ళు నివాసం చేయడం వల్ల అని తెలుసుకోవడానికి 10 గుంటలు పలగొట్టాడంట. ఆ మంచిగా తెలుసుకున్నాడు. మంచిగా సత్యబోధన బాగా జరిగింది. ఆ రాయి పలగొట్టిన చోట నోట్లో రక్తం కొక్కు తెచ్చిపోయాడు. ఆయన వల్ల 10 గుంటలు పోయినాయి, 4 గుంటలు మిగిలిపోయినాయి. అందుకే ఈ ప్రదేశంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఇక్కడ తిరిగినంతసేపు, ఇక్కడ ఉన్నంతసేపు ఏ స్థలాన్ని తాకినా